ఇప్పుడు తీన్మార్మలనే చెప్తాడు నాకు నెలకు 2,85,000 వస్తాయి అని చెప్పి. నాకు కారు ఇన్సెంటివ్స్ వీడికి అన్లిమిటెడ్ కాల్స్ 300 దొరుకుతుంది అన్న సిమ్. వీడికి టెలిఫోన్ బిల్లు 9,000 ఇస్తాను. ప్రజాధనం ఎంత దుర్వినియోగం? 9,000 3,300తో పోయేది 9,000 ఇస్తాను. మనం 2,80,000 పెట్టి నువ్వు పీకేదే ఉన్నది పోయి ఆటలు ఆడుకోవడానికి పాటలు పాడుకోవడానికి. నువ్వు ఎక్కడ ఏమేమి విజిట్ చేసినావు, ఎక్కడికి ఏమేమి చేసావు ఒక బుక్ పెట్టి రాయి. ఏ ఎంప్లాయీ నువ్వు ఇంతకుముందు నేను వాణి పీక్తా విని పీక్తా అంటే నువ్వు పీకేదే ఉన్నది మళ్ళీ అందరితో. వాడు ఎవరు చెప్పిండు ఏమన్నా తెలుసా, వాడు తీన్మార్మల్ బ్రోకర్ గా వాడి దాంట్లో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏముండదని చెప్పేసి అన్నాడు. వాడు కన్క్లూజన్ ఏమి ఇచ్చిందంటే ఇద్దరు ముసలి తీసుకొచ్చి వీడియో తీసిండు ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారని చెప్పి. అదంతా ఊపర్ షేరు అని అందరు పరిశాన్ పైకి చెప్తా ఉంటాడు, లోపల మాత్రం లాబింగ్ చేస్తా ఉంటాడు. వాడు మొత్తం జిందగీ మొత్తం లాబింగ్ అన్నట్టు. నేను అందుకే ఏమంటున్నా, ఒక వీడియో ఎవరైనా తీస్తే నాకు అవకాశం ఇస్తే, అరే బోసిడీకి తీన్మార్మల్ అన్నా ముందు రైట్ టు రీకాల్ నువ్వుగా అసలు ముందు నువ్వు నీ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయి. నువ్వు పీకింది లేదు ఏం లేదు, ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినావా, నోటిఫికేషన్ ఇప్పించినావా, ఏమైనా లైబ్రరీలో ఏమన్నా ఫుడ్ ఫెసిలిటీ పెట్టినావా? నువ్వు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రా, నువ్వు పట్టభద్రులకు ఏం చేసినావు నువ్వు ఇంతవరకు? నువ్వు పట్టభద్రులకు ఏమన్నా ఎక్కడైనా పుస్తకాలు ఇప్పించినావా, లైబ్రరీలు పెట్టించినావా, మీల్స్ పెట్టించినావా, జాబ్ క్యాలెండర్ ఇప్పించినావా? మరి నీకెందుకు ఎమ్మెల్సీ నువ్వు రైట్ నువ్వు చెప్పిన పద్ధతే కదా, పని చేయకపోతే దిగిపోవాలని చెప్పి. ముందు నువ్వు రిమర్ చేయి బోసిడీకే. నాకు ఒక వీడియో అవకాశం ఇస్తే అక్కడ చేద్దామని చూస్తాను నేను. తప్పకుండా ఇద్దాము, తప్పకుండా ఆ రోజులు వస్తాయి. అది నీకు పని శాతం కాకపోతే దిగిపోరా పోయి నువ్వు చెప్పిందే కదా. మనం నువ్వు చేసింది ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎవనాథులు పీక్తాను మరి. నీకు 2,85,000 ఒక కారు, ఒక 2 గన్మెన్లు ఇవన్నీ పోయి ఆడుకోవడానికి కదా. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ప్రజాప్రతినిధులకు ఎందుకు ఆటల పాటలు అని చెప్పేసి రిజెక్ట్ చేయవచ్చు. మరి నువ్వు కూడా పోయి వాళ్ళతో ఎగురుతున్నావుగా. నేను వాళ్ళ దగ్గర పోయినా ఇదే మీద కొట్లాడారా బోసిడికా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నన్ను మోసం చేసిండు దొంగన కొడుకు. నాకు ఎవరన్నా అవకాశం ఇచ్చడం వాళ్ళ మీద ఒక వీడియో చేద్దామని చెప్పి చూస్తాను నేను. వాళ్ళు ముందు వాడిని రీకాల్ చేయాలి అసలు వాడిని. తప్పకుండా ఇప్పుడు ఈ వీడియోని తప్పకుండా కట్ చేసి పెడతాను నేను. తప్పకుండా కట్ చేసి పెట్టి అసలు ముందు ఎమ్మెల్సీ తీన్మార్మల్ ముందు అసలు వాడు ఎందుకంటే వాడు జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడాలన్నా. అవును ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. అది వాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే పట్టభద్రులందరూ అరే బోసిడీకే మాకు ఉద్యోగాల కోసం నీకు ఓటేస్తాను ఓటేసిండ్రు. మరి వాడు నోటిఫికేషన్ ఇప్పించిన ఒకటన్నా నీ ఓటు కూడా ఉన్నది కదా. నేను కూడా వేసిన ఇంకా 10 మందితో వేయించిన వాడికి. నీ ఓటు కూడా ఉంది కరెక్ట్. అవును మా కమ్మవాడు అదే. నేను అందుకే వాళ్ళ దగ్గరికి పోయినా, అరే నాకు పొజిషన్ ఇట్లుండ్రా నీకు ఓటు వేసిన నేను అని చెప్పేసి అంటే నన్ను అవమానం చేసి పంపించింది ఆఫీస్ నుంచి. వాడి మీద కేసు కూడా పెట్టిన. అసలు మేడిపల్లి పోలీసులు కేసు పెట్టినా వాడి మీద. వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డిజాల్వ్ చేయించిండు కోర్టులో దాన్ని మళ్ళీ నేను రీఎన్క్వైరీ చేయాలి మళ్ళీ తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత. వాడు జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడాలి. వాడు ఎక్కడెక్కడ లైబ్రరీలలో ఎక్కడెక్కడ విద్యార్థులు ఇబ్బంది పడతాను, ఎక్కడెక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను, ఎవరికి మనం బుక్స్ అందియాలి, ఎక్కడ లైబ్రరీ దగ్గర 5 రూపాయల అన్నభోజనం పెట్టియాలి. ఇది కదా వాడు చేయాల్సింది. ఇది ఒక షార్ట్ వీడియో చేస్తే అరే తీన్మార్మల్ అన్న నీకు గేమ్స్ ఇవన్నీ కాదు ముందు నువ్వు ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్ ఎందుకు బ్రేక్ అయింది దాని మీద ఫైట్ చేయి, అవసరమైతే దాని మీద ఇది చేయమని చెప్పేసి ఒక వీడియో వదులు. తప్పకుండా ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు కూడా నేను తప్పకుండా ఒక వీడియో రూపంలో పెడతా. తప్పకుండా మనం ఒక వీడియో ఖచ్చితంగా చేద్దాం.